చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. అసలు అమెజాన్లో మన సొంత ప్రోడక్ట్ని అమెజాన్లో ఏ విధంగా లిస్ట్ చేసుకోవాలి, అసలు ఈ కామర్స్ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ మీకు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఆ డౌట్స్కి ఈ వీడియో ఒక పరిష్కారం. ఎందుకంటే ఈ వీడియోలో ప్రాక్టికల్గా మన ప్రోడక్ట్ని అమెజాన్లో ఏ విధంగా లిస్ట్ చేయాలో మేమైతే చూపిస్తాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కేటలాగ్, ఇన్వెంటరీ, ప్రైజింగ్, ఆర్డర్స్, అడ్వర్టైజింగ్, గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. యూజ్డ్ బుక్ కూడా మీరు రీసేల్ చేయొచ్చు. ఎంఆర్పి ఒక 200 ఉంటుంది. మీరు ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు చూడండి. అదర్ సెల్లర్స్ ఆన్ అమెజాన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలి ప్రాక్టికల్గా తెలుసుకుందాం. చూడండి, అమెజాన్ సెల్లర్ సెంటర్ అని ఉంది కదా, లెఫ్ట్లో ఒక మెనూ ఆప్షన్ ఉంది. ఆ మెనూ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ ఏంటంటే కేటలాగ్, ఇన్వెంటరీ, ప్రైజింగ్, ఆర్డర్స్, అడ్వర్టైజింగ్, గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. సో కేటలాగ్ అని ఉంది కదా, ఆ కేటలాగ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే యాడ్ ప్రోడక్ట్స్ వయా అప్లోడ్, కంప్లీట్ యువర్ డ్రాఫ్ట్స్, వ్యూ సెల్లింగ్ అప్లికేషన్స్ ఇలాంటి ఆప్షన్లు వస్తాయి. మీరు యాడ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యాడ్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే ఇలా లిస్ట్ యువర్ ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కీవర్డ్స్, ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ ఐడీస్, బ్లాంక్ ఫామ్, బల్క్ టెంప్లెట్ ఇవన్నీ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏ ప్రోడక్ట్ని అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ గురించి మీరు డిస్క్రిప్షన్ రాయాలి. ఆ ప్రోడక్ట్ ఫోటోగ్రాఫ్ అంటే హెచ్డి ఫొటోస్ని మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు వాట్సాప్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ నేను ఇలా సెల్ చేస్తున్నాను, ఇంత డిస్కౌంట్ ఉంది, మీరు కొనుక్కోండి అనే ఒక లింక్ని మీరు కాపీ చేసి పోస్ట్ చేస్తే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది తెలియాలి కదా. అందుకనే ప్రోడక్ట్ హెచ్డి ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక బుక్ని ప్రాక్టికల్గా లిస్ట్ చేసి మీకు చూపిస్తాం. అందుకనే ఇక్కడ ఎంటర్ ప్రోడక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అని ఉంది కదా, అక్కడ మనం ఆ బుక్ పేరుని ఎంట్రీ చేద్దాం. దుడ్డు బిత్తి దుడ్డు బెళైరి ఒక కన్నడ బుక్ ఇది. ఆ బుక్ని మనం ఇక్కడ లిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, మనం టైప్ చేసిన వెంటనే ఇప్పటికే ఆ బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే వేరే వాళ్ళు సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్ చేశారన్నమాట. అందుకనే అది చూపిస్తుంది. చూడండి, చూపిస్తుంది. ఆ ప్రోడక్ట్ గురించి మనం డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ని సెల్ చేయాలంటే ఎలాంటి లిమిటేషన్స్ ఉంది అంటే పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో, రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఆథరైజ్డ్ సెల్లర్ అయితే, ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అయితే వాళ్ళకి సెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి ఎలాంటి సర్టిఫికేట్ పొందాలి, దీని అన్నిటి గురించి షో లిమిటేషన్స్ అని ఉంది కదా, అక్కడ మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్లో సెలెక్ట్ కండిషన్, ఆ బుక్ గురించి ఏ కండిషన్ మీరు ఎంచుకోవాలి అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెలెక్ట్ కండిషన్ అని న్యూ మరియు యూజ్డ్ అంటే యూజ్డ్ బుక్ కూడా మీరు రీసేల్ చేయొచ్చు. కొత్త ప్రోడక్ట్ని కూడా మీరు సెల్ చేయొచ్చు. న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం, ఎందుకంటే మనం రీసేల్ చేయట్లేదు. న్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సెల్ దిస్ ప్రోడక్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దిస్ ప్రోడక్ట్ ఈస్ ఆల్రెడీ లిస్టెడ్ ఇన్ యువర్ ఇన్వెంటరీ, కన్సిడర్ ఎడిటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్టింగ్ రాదర్ దాన్ క్రియేటింగ్ అ న్యూ లిస్టింగ్ అని అడుగుతుంది. అంటే ఇప్పటికే ఇన్వెంటరీలో ఉంది, మళ్ళీ ఒక లిస్టింగ్ చెయ్యాలా అని అడుగుతుంది. అంటే ఇది ఎగ్జిస్టింగ్ అకౌంట్ కాబట్టి అలా చూపిస్తుంది. మీరు కొత్త లిస్ట్ని క్రియేట్ చేయాలి. స్క్రాల్ డౌన్ చేస్తే సెల్లర్ ఎస్కేయు అని ఆప్షన్ ఉంది, దాన్ని మీరు ఎంట్రీ చేయాలి. చూడండి, ఎస్కేయు అన్నది ఒక ఐడి క్రియేటెడ్ బై అమెజాన్. అమెజాన్ మీరు ఏదైతే లిస్టింగ్ చేయాలనుకుంటారో దానికి ఒక ఐడి ఇస్తుంది. ఆ ఐడిని యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎంట్రీ చేయాలి. ఫస్ట్ టైం మీరు లిస్ట్ చేసినప్పుడు అమెజాన్ ఆ ఎస్కేయు క్రియేట్ చేయడానికి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఎస్కేయు జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం రీలిస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ని చూస్తున్నాం, అందుకనే ఎస్కేయుని అలానే రిటైన్ చేశాం. సో ఎస్కేయు ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రైస్ ఎంట్రీ చేయాలి. ఎంఆర్పి ఒక 200 ఉంటుంది. మీరు ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు, ఎంత ప్రైస్కి మీరు సెల్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, దాని గురించి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ ఫైనల్ ప్రైస్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. యువర్ ప్రైస్ ఎంట్రీ చేసే ముందు మార్కెట్లో అంటే ఈ కామర్స్ స్పేస్లో ఈ బుక్కి ఎంతవరకు ఆఫర్ ఇస్తున్నారు, వేరే సెల్లర్స్ ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ప్రైస్కి సెల్ చేస్తున్నారు, దాని గురించి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ టాప్లో ఉంది కదా ఆ ఆప్షన్ని, అంటే ఆ బుక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడండి, కంపీటింగ్ మార్కెట్ ప్లేసెస్ ఆఫర్స్ అని ఉంది కదా, వ్యూ లిస్టింగ్స్ ఆన్ అమెజాన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే అమెజాన్లో వేరే సెల్లర్స్ ఎంతవరకు ప్రైస్ని పెట్టారో చూడొచ్చు. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ పేపర్ బ్యాక్,
3% మైనస్ ఉంది, 194 రూపీస్కి దొరుకుతుంది, ఎంఆర్పి 200 ఉంది, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫ్రీ డెలివరీ, ఏ డేట్కి ఫ్రీ డెలివరీ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. సరేనా? ఇవన్నీ అయిన తర్వాత స్క్రాల్ డౌన్ చేస్తే గెట్ ఇట్ ఫాస్టర్ 198 రూపీస్ మీరు పే చేసినట్లయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది, బట్ క్విక్గా మీకు దొరుకుతుంది. ఇలాంటి ఒక ఆఫర్ కూడా ఉంది. అలానే స్క్రాల్ డౌన్ చేస్తే చూడండి, అదర్ సెల్లర్స్ ఆన్ అమెజాన్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే టోటల్గా ఫ్రీ డెలివరీ చేసే 194 రూపీస్కి సెల్ చేసే 11 సెల్లర్స్ ఉన్నారు. ఆ 11 మంది ఆఫర్స్లు ఇచ్చారు కదా. ఎలాంటి ఆఫర్స్ ఇచ్చారు చూద్దాం. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, 198 రూపీస్కి 10% ఆఫ్ ఆన్ సెలెక్ట్ బ్యాంక్ కార్డ్స్, ఫ్రీ డెలివరీ బై సాటర్డే అని ఉంది. అలానే స్క్రాల్ డౌన్ చేసినట్లయితే 199 రూపీస్ చూడండి, ఫ్రీ డెలివరీ. అలానే సాటర్డే 24th ఆగస్ట్ డెలివరీ, 1 రూపీస్ డిఫరెన్స్. స్క్రాల్ డౌన్ చేస్తే 192 రూపీస్ ఎంఆర్పి, అంటే ఆ బుక్ ప్రైస్ 192 రూపీస్, బట్ 10 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అని ఉంది. ఇక్కడ మనం ఇంతకు ముందు చూసిన ఆప్షన్లో ఫ్రీ డెలివరీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ 10 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉంది. 192 రూపీస్ ప్లస్ 10 రూపీస్, 202 రూపీస్ మీరు పే చేయాలి. దాన్ని మీరు చూసుకోవాలి ప్రాపర్గా. ఇక్కడ చూడండి, 174 రూపీస్కి ఆఫర్ ఇచ్చారు ఒకరు, బట్ 30 రూపీస్ డెలివరీ ఛార్జెస్, అంటే 204 రూపీస్ అయిపోయింది. ఇలా ఆప్షన్లు ఇచ్చారు వాళ్ళు, దాన్ని మీరు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు సెల్ చేస్తున్న ప్రోడక్ట్కి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు, ఫ్రీ డెలివరీ ఇస్తారా, ఏ ప్రైస్కి సెల్ చేయాలి, దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ప్రైజింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ప్రాపర్గా ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళకి అంత మార్జిన్ ఉంటుంది. ఒక్కటే ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారా, రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారా, ఆ ప్రైస్ రేంజ్ ఏంటి, ఎలాంటి ఛార్జెస్ వాళ్ళపై వస్తున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ప్లేస్ ఫీ అమెజాన్లో మీరు లిస్ట్ చేయాలంటే 8% మినిమం టు 20% వరకు మార్కెట్ ప్లేస్ ఫీ అని మీరు పే చేయాలి. అలానే లేబుల్ కాస్ట్ ఉంటుంది, షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది, ప్యాకింగ్ ఫీ ఉంటుంది, జిఎస్టీ రిలేటెడ్ మీరు ఫీ పే చేయాలి. జిఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ఉంటే మీరు రీక్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసి అక్కడే ప్రోడక్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఇంతవరకు ఛార్జెస్ వస్తాయి అని అక్కడ చూపిస్తుంది. దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుని ఆ ఛార్జెస్ని ఎక్స్క్లూడ్ చేసినా కూడా మీకు లాభం పొందాలంటే, మీకు ప్రాఫిట్ రావాలంటే మీరు ఆ ప్రాఫిట్ మార్జిన్లో ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాతే అక్కడ ప్రైస్ని మీరు ఎంట్రీ చేయాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. 195 రూపీస్ యువర్ ప్రైస్ అని లిస్ట్ చేస్తున్నాం. అలానే లిస్టింగ్ ప్రైస్ 195 రూపీస్, క్వాంటిటీ 5 ఇస్తున్నాం మనం ట్రయల్గా. మీరు ఎంతవరకు ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారో అలాంటి నంబర్నే మీరు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒక 500 ఇచ్చేసారు, 1 డేలోనే మీకు వచ్చేసింది 500 ఆర్డర్, ఎలా పూర్తి చేస్తారు? దాన్ని ప్యాక్ చేయడానికి మీ దగ్గర స్టాఫ్ ఉన్నారా, కావాల్సిన ఇన్వెంటరీ అన్నీ ఉన్నాయా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. తర్వాతే మీరు అక్కడ ఎంతవరకు ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉంది అనే నంబర్ని ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత చూడండి, కండిషన్ న్యూ అని పెట్టాం, కంట్రీ ఇండియా, హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంది. హెచ్ఎస్ఎన్ అంటే హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ అని. అంటే ఓవరాల్ వరల్డ్లో ఒక బుక్ని సెల్ చేస్తారంటే బుక్కి ఒక కోడ్ అని ఉంటుంది. ఈ కేసులో 4901, ఎందుకంటే మనం లిస్ట్ చేస్తున్నది బుక్ కదా, అందుకనే. సో మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫాలో చేసే హెచ్ఎస్ఎన్ కోడ్ని అక్కడ ఎంట్రీ చేయాలి. ఆ జిఎస్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడైతే తీసుకుంటారో అక్కడే హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా మీకు దొరుకుతుంది. జిఎస్టీ వెబ్సైట్లో మీరు దాన్ని చూసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్కి ఏదైతే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఎంఆర్పి మీరు ఎంట్రీ చేస్తారు. అంటే ఎంఆర్పి 200 ఉంది, నేను 180కి ఇస్తున్నాను ఫ్రీ డెలివరీ. ఇలాంటివి కస్టమర్కి చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. దాని గురించి ఎంఆర్పి ఎంట్రీ చేయాలి. లాస్ట్ ఆప్షన్ చూడండి, ఫుల్ఫిల్మెంట్ ఛానల్. ఐ విల్ షిప్ దిస్ ఐటమ్ మై సెల్ఫ్, అంటే సెల్ఫ్ షిప్ అనే ఆప్షన్. నేను ప్యాక్ చేసి పెడతా, అమెజాన్ వాళ్ళు వస్తారు, ఈ ప్రోడక్ట్ని తీసుకుంటారు, అలానే ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి డెలివరీ చేస్తారు. ఇది సెల్ఫ్ షిప్ ఆప్షన్. ఒకవేళ మీరు సెకండ్ ఆప్షన్ అమెజాన్ విల్ షిప్ అండ్ ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్, ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అది FBA అవుతుంది. మీ ప్రోడక్ట్ని వాళ్ళ స్టోర్ రూమ్లో పెట్టుకుని, వాళ్ళ గోడౌన్లో పెట్టుకుని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, వాళ్ళే సెల్ చేస్తారు. మీ అకౌంట్కి అమౌంట్ అన్నది వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర స్టాఫ్ లేదు, నేను మేనేజ్ చేయలేను, అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. దాని గురించి డీటెయిల్గా ముందు మాడ్యూల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇవన్నీ అయిన తర్వాత సేవ్ అండ్ ఫినిష్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇలా మేనేజ్ ఆల్ ఇన్వెంటరీ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. లిస్టింగ్ స్టేటస్, ప్రోడక్ట్ డీటెయిల్స్, పర్ఫార్మెన్స్, ఇన్వెంటరీ, ప్రైస్ అండ్ షిప్పింగ్ కాస్ట్, ఎస్టిమేటెడ్ ఫీస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలిగిన ఒక టేబుల్ కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని లిస్ట్ చేశారో టైం తీసుకుంటుంది.
మేబీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. ఆ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆ ప్రోడక్ట్ లిస్ట్ అయ్యిందా, స్టేటస్ ఏంటి, దాని గురించి డీటెయిల్ దొరుకుతాయి. సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ లో ఇలా చూపిస్తుంది, మిస్సింగ్ ఆఫర్ అని చూపిస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ వరకు లేకపోతే 30 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత అది చూపిస్తుంది ప్రైస్ ఎంత, మినిమం ప్రైస్ ఎంత, ఎన్ని ఛార్జెస్ పడతాయి, ఇవన్నీ చూపిస్తుంది. దాన్ని మీరు చూసుకోవాలి. అదే మీరు సెకండ్ లైన్లో ప్రోడక్ట్ని చూసినట్లయితే స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ అనే బుక్ ఉంది కదా, దానికి ప్రైస్ 253 రూపీస్, 10 కాపీస్ అవైలబుల్, 27 రూపీస్ ఛార్జెస్ అని చూపిస్తుంది. అంటే ఆ లిస్టింగ్ మీరు ఏదైతే చేశారో అది యాక్టివ్ అయ్యింది. యాక్టివ్ అయ్యే వరకు అది 00 లేకపోతే మిస్సింగ్ ఆఫర్ అని చూపిస్తుంది. యాక్టివ్ అవ్వడానికి మీరు వెయిట్ చేయాలి. యాక్టివ్ అయిన తర్వాత మీకు ఆర్డర్స్ వస్తాయి. అర్థమైందా అండి? ఈ వీడియోలో మన ప్రోడక్ట్ని అమెజాన్లో ఏ విధంగా లిస్ట్ చేయాలో నేర్చుకున్నారు. ఓన్లీ అమెజానే కాదు, ఫ్లిప్కార్ట్ ఉంది, మింత్రా ఉంది, మీషో ఉంది, చాలా ఉన్నాయి. సో మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా ఏ విధంగా లిస్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ కామర్స్ బిజినెస్ని మనం ఓన్గా ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎటువంటి పర్మిషన్స్ కావాలి, ఎటువంటి రిజిస్ట్రేషన్లు మనమైతే చేయించుకోవాలి, ఇవన్నీ మీరు కనుక నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఆ కోర్సులో ఇవన్నీ మీరైతే ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఆ కోర్స్ని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే లింకు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. క్లిక్ చేసి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ని మీరైతే చూడండి. ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటివి 1200 కంటే ఎక్కువ కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ మనీ. మనీలో చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయండి. అదేవిధంగా ప్రతి బిజినెస్ గురించి కోర్సు ఉంది. ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ ఓనర్ ఈ కోర్సులో మీకు A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న అతనిలాగా మనం కూడా ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా లక్షల్లో సంపాదించాలి తక్కువ ల్యాండ్లో, ఇవన్నీ నేర్పిస్తారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.